నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను లోకేష్. పాలమూరు విషయానికి వస్తే మొత్తం రేవంత్ రెడ్డి ఏమని చెప్తా ఉంటాడు అంటే, నేను మహబూబ్నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ ముద్దు బిడ్డని, నేను పరిపాలిస్తున్నా, చాలా బాగా పరిపాలిస్తున్నా, మీరు నన్ను కాపాడుకోవాలి అని చెప్తూ ఉంటాడు. అయితే నేను ఈ మధ్య అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందని అక్కడక్కడ తిరిగే ప్రయత్నం చేస్తున్నా. ఆ నేపథ్యంలోనే ఇటు మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ ఇటువైపు వచ్చిన చూద్దాం ఒకసారి రైతుల్ని. మరి ఈ కుంటలన్నీ ఎండిపోయినాయి, మరి ఒకప్పుడు ఎండిపోయిందా లేదా అనేది కూడా ఈ రైతులే చెప్పాలి. వాళ్ళు చెప్తేనే కదా మనకు తెలిసేది. అన్న లోకల్ అన్ననే లోకల్ ఈరోజు ఈ కుంటలో మట్టి తోలే పరిస్థితి ఉంది. గత 8 ఏళ్ళలో ఏ రోజు అని ఉందని లేదండి, లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత ఫుల్ వాటర్ ఉన్నది. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం ఈ 4 నెలల్లో ఎండిపోయింది. అంతా పసలకు వాటర్, మంచాలకు వాటర్, సేలు ఎండిపోయినాయి. అంత ఎండిపోయి ఇప్పుడు మేము ఇట్లా మట్టి కొట్టుకొని బతుకాల వచ్చింది. ఒకప్పుడు 2014 ముందు పాలమూరు అంటే వలసలు కూలి పోయేది, దేశాలు పోయేది, పట్టణాలు పోయేది. అది పోయింది. 2015 నుండి మేము మంచిగా కేసీఆర్ సార్ వచ్చినాక వాటర్ వచ్చినాయి, ప్రాజెక్టులు వచ్చినాయి, మేము మంచిగా వ్యవసాయం చేసుకుంటున్నాం. నేను ఇంతవరకు పట్నం పోయినా. నేను ఎక్కడ పోయినావు? అది మహారాష్ట్ర పోయినట్టు దేశం. మహారాష్ట్ర ఇక్కడ పనులు లేక మళ్ళీ వచ్చినావు తిరిగి. సార్ వచ్చినాక ప్రాజెక్ట్ మా ఊరి దగ్గర గుడిపల్లి ప్రాజెక్ట్ ఉంది. దానివల్ల నీళ్ళు వచ్చిన తర్వాత నేను కౌలు భూములు వేసుకొని 20 ఎకరాలు వేసుకొని ట్రాక్టర్ తీసుకొని 10 ఏళ్ళ సంది ఇక్కడ వ్యవసాయం చేసుకుంటే బతుకున్నాం. అంటే మళ్ళా కేసీఆర్ వచ్చిన తర్వాత మరి ఇప్పుడు మళ్ళీ నేను 5 ఎకరాలు వరి నాటినా నీళ్ళు లేక ఎండిపోయింది. 1 ఎకరా మొత్తం 2-3 ఎకరాలు ఎండిపోయింది. ఇప్పుడు ఈ యాసంగి ఓకే. రైతు బంధు పడ్డదా? నాకు రైతు బంధు లేదు, లేదు. ఇంత నాకు ఉన్నది 1 ఎకరాల భూమి, 2 ఎకరాల భూమి. నాకు రైతు బంధే పడలేదు. రైతు బంధు కూడా పడలేదు. సరే, నీకు ఇప్పుడు వడ్లు అమ్ముతారు కదా, 500 బోనస్ ఇస్తా అన్నాడు, ఇస్తుండా? 500 బోనస్ లేదు, రేటు లేదు, ఏది లేదు. క్వింటాల్ అప్పుడు 3500 ఉన్నాయి, ఇప్పుడు క్వింటాల్ 1900, 1800 అంటున్నారు. సార్ ఉన్నప్పుడు సన్నకారు వడ్లకు 2200, 2200, 2100 అట్లా ఉన్నాయి. ఓహో, నువ్వు RNR ముచ్చట చెప్తున్నావు. అవి 3000 దాకా ఇప్పుడు అయ్యే RNR 2200 అట్లా అమ్ముతున్నారు. 2200 అడుగుతున్నారు. సన్న బియ్యం ఏదో తుర్బో పోయాలంట, తుర్బో మిషన్ తెచ్చారు. ఆ మిషన్ లో మళ్ళీ తుర్బో అక్కడ పోతే ఇక్కడ వస్తున్నాయని మేము రైతులు మా గిట్టుబాటు కాక మేము అమ్ముతలేము. అక్కడ మార్కెట్లకి వాళ్ళకి అమ్ముతున్నాం. మార్కెట్ తీసుకుపోయి అమ్ముతున్నాం. మరి గతంలో ఎప్పుడన్నా వడ్లని ఇంత చీప్ అంటే తూర్పాల పట్టాలి, ఆరబోయాలి, అది అని ఇబ్బందులు పెట్టేదా? ఏది ఇబ్బంది లేదు. చక్కగా కోసినపోయి మార్కెట్ తీసుకుపోవడం, ఆ మిల్లులో సంచులు ఇస్తే మిల్లు తీసుకుపోయి ఊర్లో సంచులు తెచ్చేది, బాడదాన్ని ఇస్తే దాని మా సంచుల కాడేసి మిల్లు కాడేసి వచ్చేవాళ్ళం. సరే, ఇంకొక విషయం ఏంటంటే సోనియమ్మ అదేదైతే ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, రుణమాఫీ చేస్తా అన్నారు. రుణమాఫీ చేసిర్రా? చేయలే. మరి ఇప్పుడు ఒట్లేస్తున్నాడు, నమ్ముతారా? ఒట్లేసాడు, పాలమృతాలు వేసాడు, కనకద్దురు అంటాడు, అమ్మతోడు అంటాడు, పెళ్ళతో అంటున్నాడు, కానీ యావి చేయడు. అంత ఉట్టిదే. మళ్ళీ మా సారే రావాలి, మాకు అప్పుడే అన్ని అవుతాయి. కేసీఆర్ ఎందుకు రావాలి? మరి కేసీఆర్ రావాలి. తెలంగాణ సాధించిండు, ఆయన తెచ్చిండు. ఆయన పెద్ద దొంగ అంటున్నారు. వీళ్ళు దొంగ, ఆయన దొంగ కాదు. ఈయన నోటుకు దొంగ చేసిండు, ఈయన చేయలేదు. మరి ఇప్పుడు ఏమంటాడు తెలుసా ఆయన? ఏదైతే కేసీఆర్ దొంగ, ఏదైతే 1,00,000 కోట్లు అవినీతి చేసిండు, చెంచలగూడలో చిప్పకూడ తినిపిస్తా, నీకు ఆయనకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాడంట. ఈయన వనికి దగ్గర వచ్చింది సార్, ఈయన వనికి దగ్గర వచ్చింది. ఇంకా ఈ ఎంపీ ఎలక్షన్ అయిపోతాడు, పోతాడు, చెంచలగూడ వెళ్ళిపోతాడు, పప్పాన కాదు పురుగులు అన్నది తింటాడు, అప్పుడు అర్థమవుతుంది. అది మరి మీకు పెళ్ళి అయిందానే? పెళ్ళి అయింది. ఏది మీ ఆవిడ బస్సులలో తిరుగుతుందా? ఏమో తిరుగుతుంది, ఈ బస్సులు పెట్టి అంత పరిచయం చేస్తున్నాడు. పరిచయం చేస్తాడు, ఆడలు ఇడిచిపెట్టిపోతాడు. 6,000 మిగులుతానట కుటుంబానికి. ఏంటి రోజు జాలి తినడానికి పిల్లలు మొగోళ్ళు భూవంటలేరు, పోతురు. మొగోళ్ళు భూవంట కూడా పోతురు. ఫ్రీ బస్ కదా. మా ఊరు మా దోస్తు పిల్లలు ఎందుకు వీడు కొడితే బస్ బిర్యానీ ఎక్కిపోయిందా? ఎక్కిపోయింది. అది పరిస్థితి. సరే, ఇక ఇవన్నీ మరి తులం బంగారం ముచ్చలేదా? ఎటువా తులం బంగారం లేదు, తాళం చేయలేదు, చేయలేదు. తులం బంగారం కూడా లేదా? సరే, ఇదంతా ఒకటేనే. మనకు రైతులకు కావాల్సింది నీళ్లు. రైతు బాగుంటే దేశం బాగుంటుంది అంటారు. రైతు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు అంటారు. ఏంది ఈ పరిస్థితులు ఇట్లా దుబ్బా కడుతుంది ఇక్కడ? తాగడానికి నీళ్ళు సార్, పసలకి నీళ్ళు నీళ్ళు ఇక్కడ ప్రాజెక్ట్ దగ్గర ఉంది. మళ్ళీ వలసలు పోయే రోజులు వచ్చినాయి. ఈ సీజన్ అయిపోతే పోయేది. ఇంకా ఏం చెప్తావు మరి రేవంత్ రెడ్డికి? రేవంత్ రెడ్డి సార్ అంతా సాడ మూటములు జరుపుకొని వెళ్ళిపోవాలి సార్ అని చెప్పాలి. అంతే చెప్పండి, ఏం కాదు. మరి పాలమూరు ముద్దు బిడ్డ కదా, ముద్దు బిడ్డ అయినందుకే ముద్దు అంతా ఎండకపోయింది మొత్తం. అంత ఎండకపోయిందా? ముద్దు బిడ్డ అయినందుకు ముద్దు అంతా ఎండకపోయింది, ఏం లేదు.